ఇప్పటి వరకు ప్రభు ప్రార్థనలో ఉన్న దేవుడు వాక్యములోకి వెళుతుండగా ఏది దేవుని చిత్తం, ఏది దేవుని యొక్క ప్రణాళిక, ఏది దేవుని యొక్క ఏర్పాటు మనము ఉద్దేశం కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో కలిగిన బిడ్డలకి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవి హెచ్చరింపులైనా గద్దింపులైనా అవి ఆశీర్వాద సూచనగా ఉంటాయి. ఏదో ఉండి వచ్చి పోతే అవి ఎలా ఉంటాయంటే రెచ్చగొట్టి ఎలా ఉంటాయి. దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయంటే చూస్తే ఏది దేవుని చిత్తమో చూడండి, పరీక్షించి తెలుసుకోవాలంట. రోమా 12వ అధ్యాయం 2వ వచనములో ఏది దేవుని చిత్తం, నువ్వు దేవుని చిత్తమే పరీక్షించి తెలుసుకోవాలంట. చూద్దామా, స్పీడ్గా తీయగలిగితే చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమములు అనుకూలములు సంపూర్ణమై ఉన్నామని దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. మనం ఏదో ఒక పనిలో వెళ్తున్నప్పుడు, ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు, ఒక ఏర్పాటు వెళ్తున్నప్పుడు, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని దేవుణ్ణి అడిగి ఉండాలి. దేవుని ఏర్పాటు కలిగి ఉంటే ఒక అడుగు ముందేసిన ఇబ్బంది లేదు. ఏమేయాలి? ఒక అడుగు ముందేసిన ఇబ్బంది లేదు. దేవుని చిత్తం అది. దేవుని ఏర్పాటు లేకుండా దేవుని యొక్క పరీక్ష, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా కూడా నువ్వు ఏర్పాటులో ఉన్నట్టే. ఆయన పిలుచుకున్న పిలుపులో, ఉదాహరణకి ఈ బుధవారం ఈ శ్రేణి కోడికలో అనేక మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమయ్యారు? కొందరే అయ్యారు. ఈ కొందరు కూడా మీరు దేవుని ఏర్పాటు. ప్రైజ్ లార్డ్. అవునా? దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ప్రార్థనప్పుడే కొన్ని సమస్యలు పెడతాడు. ప్రార్థనప్పుడే అనుకోకుండా ఊరు ప్రయాణాలు పెడతాడు. ఒక పక్క సేవకుడు ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన అని, బల్లార కార్యక్రమాన్ని, ఆరాధన అని సేవకుడు మైకులో చెప్తూ ఉంటే అదే టైంలో వినకుండా ఏదో ఒక పరీక్ష. అదే ఆత్మీయ బిడ్డైతే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి, నువ్వు ఎక్కడికి పోయి ఏ పని చేయాలన్నా పక్కన పెట్టి చకచక సేవకుని యొక్క గొంతు మైకులో వినపడగానే పరిగెడతా ఉంటాం. దేవుణ్ణి చిత్తమని. ప్రైజ్ లార్డ్. 1 దశలోనిక 5వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. మనం ఏమని చెల్లించాలి? ఆయన మనకి మేలులు చేసినప్పుడు, ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు, ఆయన మనకు తోడున్నప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. 1వ దశలోనిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ఇది ఏ విషయంలో? ఈరోజు అంతా కూడా నన్ను క్షేమంగా కాచావయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఈరోజు నా ప్రయాణంలో తోడుగా ఉన్నావు, నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు వాక్యము ద్వారా, నీ సేవకుల ద్వారా నాతో మాట్లాడావు, అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, నీకే కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. అది దేవుని చిత్తం. రెండోది వచ్చేసరికి పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తమా కాదా? అదే 1వ దశలోనిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండి. దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంది? చాలామంది అయ్యా నేను పరిశుద్ధులుగా ఉండాలి, నేను పరిశుద్ధులుగా ఉండాలని అనుకుంటావు, కానీ చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా, తలంపు ద్వారా దేవుడికి దూరం అయిపోతున్నావు. అవునా? ఒక విచారమే కాదు, ఒక దొంగతనమే కాదు, దేవుడు 10 ఆజ్ఞలను ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఎవరయ్యా ఇల్లు? దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళు కాదు, దేవుని ఏర్పాటు నడుచుకునే వాళ్ళు కాదు. వీళ్ళు వ్యతిరేకులు, విరుద్ధంగా ఉన్నవారు. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులుగా నువ్వు ఉండాలంటే, పరిశుద్ధత కలిగి నువ్వు ఉండాలంటే చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా
నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా ఉండినట్లు దేవుని చిత్తమంట. ఆమేన్, ఆమేన్ చెప్పండి. మన యొక్క నిలువెల్ల మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని ఎప్పటికెప్పుడు కాపాడుకుంటా ఉంటావో, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మనం కాపాడుకుంటున్నప్పుడు దేవుని యొక్క చిత్తము ఆనందంగా ఉంటుందంట. ఈరోజు మనందరం కూడా పరిశుద్ధులు అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో ఏదో ఒక పాపం చేసిన వారమే. వ్యభిచారం, దొంగతనం ఇవే కాదు, చూపు ద్వారా, మాట తీరు ద్వారా, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు. దేవుడు సినిమాలు చూడకంటే అవి చూసావనుకో, ఆ దేవుని చిత్తమా? దేవుడు అబద్ధాలు మాట్లాడగా కంటే మాట్లాడేవాడు కదా, దేవుని చిత్తమా? దొంగతనం చేయొద్దంటే నేను అదే చేస్తా అంటావు, అది దేవుని చిత్తమా, సాతాను చిత్తం? అది సాతాను గడి చిత్తం. నువ్వు దేవుని చిత్తం, దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మూడో మాట అదే దశలోనికి 1 దశలోనికి 4వ అధ్యాయం 5వ వచనములో, అదే 4వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని, ఎవరంటే ఇల్లు దేవుని ఎరుగని అన్యజనులు. అంటే దేవుడు అంటే తెలియదు, అందరూ ఒకటే అనుకుంటారు కొంతమంది. ఫలానా అని కొంతమంది అనుకుంటారు. అన్యజనులు, వీళ్ళు దేవుడు ఎరగని వారు. ఏముంది అక్కడ? కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును. అంటే కొన్ని గ్రామ కోరికలు ఉంటాయి. ఏ సైడ్ నమ్ముకున్నాక కోరికలన్నీ చంపుకున్నాను అంటారు కొంతమంది సాక్ష్యాన్ని కాపాడుకోలేక గ్రామ కోరికల ద్వారా దొరికిపోతుంటారు. అదే దేవుడు అన్నాడు, అదే మన శరీరమును కాపాడుకోవటం దేవుని చిత్తం. అవునా? దేవుని చిత్తం ఏమిటి? నీ శరీరాన్ని పాపములో పడిపోకుండా. అవునా? అవునా కాదా? జరాసిని పెదాలు ఎలా ఉంటాయంట? నున్నంగా ఉంటాయి. బా ఎంత చక్కగా ఉందరా అనిపించింది ఆ మేకప్, ఆ లిప్టిక్ను బట్టి. అందుకే అన్నాడు, నీ శరీరాశను కాపాడుకోవటమే దేవుని చిత్తం. అన్నీ చేసి వచ్చి అయ్యా నేను ఏ పాపం చేశానయ్యా అంటావు. అవునా? అన్నీ చేస్తానే ఉంటావు, అన్నీ చూస్తానే ఉంటావు, అన్నీ చేస్తానే ఉంటావు. నేను ఏం చేశానయ్యా అంటుంటావు. అది శరీరాశ. ఏమాశ అది? శరీరమును కాపాడుకోవడానికి దేవుని చిత్తం ఏమిటంటే వాక్యానుసారంగా నువ్వు నిలిచినప్పుడు, వాక్యానుసారమైన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ శరీర ఆశలు చంపేస్తాడంతే. ప్రైజ్ ది లార్డ్. నువ్వేది చూడకూడదనుకున్నావో ఆ దుశ్లీల చిత్రాలు నీ ముందున్నాయి అనుకో, వెంటనే వాటిని పక్కగానేసేయి. అప్పుడు నీలో నేత్రాశ లేనట్టు. ప్రభు చిత్తం అయితే మనలో కొన్ని ఆశలు ఉన్నాయి, ఇవి నీలో ఉండాలనే మాటలో మనం చూసుకుంటే అందులో నేత్రాశ అని, జీవపు దమ్మం అని కొన్ని మాటలు ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా. శరీరాశ అని, జీవపు దమ్మం, హృదయ తలంపులు, వాక్య ధ్యానం, ప్రార్థన, కొన్ని ఆశలు ఉన్నాయి. అవి ప్రభు చిత్తం అయితే మరొక రోజు చెప్పుకున్నాం, సమయం లేదు. అయితే ఏమంటున్నాడు? 4వ మాటలోకి వస్తే కీర్తనలు 103 103లో 21వ వచనంలో మనం చూస్తే ఏమన్నాడు? 103 కీర్తన 21వ వచనంలో దేవుణ్ణి సన్నుతించాలంట. చదువు తీలేదా? కీర్తనలు 103 21వ వచనం, అదే యెహోవా సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీ అందరూ ఆయనను సన్నిధించాలి. మీరందరూ ఏం చేయాలి? బుధవారం ఈ స్త్రీల కొడికలో దేవుని చిత్తం ఏదో తెలుసుకొని, వాక్యము ద్వారా దేవుని ఏర్పాటు ఏదో తెలుసుకొని దేవుని సన్నిధించేవారిగా ఉండాలి. దేవుని ఏర్పాటును నడిచేలాగా ఉండాలి. శావుకుడు అట్ట కాదమ్మా, ఇట్ట దేవుని బిడ్డలో కలిసినప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలంటే వాడికి చెప్పేది ఏంది? నా స్థాయి ఏంది? వాడు నా కింద లో క్లాస్, నేను హై క్లాస్, వాడికి నేను చెప్పేది ఏంది? అది దేవుని సన్నిధి చిత్తమా? కాదు. ఏది దేవుని సన్నిధిని ఆరాధించే చిత్తం? దేవుని యొక్క అనుసారులను నడుచుకోవడం, ఆయన నడిచిన ఆజ్ఞలను, ఆయన వాక్యము ద్వారా మనకి చెప్పిన మాటలను, బోధను మనము స్వీకరించడమే దేవుణ్ణి సన్నిధించడం. దేవుని చిత్తాన్ని పరీక్షించుకొని దేవుడు తెలుసుకోమన్నప్పుడు
అప్పుడప్పుడు ఆ పరీక్షలో సాతానుడు నేను గలిబిలి చేస్తూ ఉంటాడు. నేను మా సహోదరుడు మేము మాట్లాడుకున్నప్పుడు అన్న, మనం ఎంత ప్రార్థనలో ఉంటావో అంత గలిబిల్లి సాతానుగాడు చేస్తాడని అన్నాడు. అదే మాట నా నోట్లో కూడా వచ్చింది, అదే మాట అబ్బాయి కూడా చెప్పాడు. చూడండి, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు సాతానుడు కుటుంబంలో గలిబిలి పెడతాడు. 10 మంది ముందు అబ్బో అంత ప్రార్థనా పరుడైతే ఎందుకని ఇలా ఉంది, గలిబిల్లి ఉంది అని పీటాలి. అది దేవుణ్ణి నీ సన్నిధించు వారికి పరీక్ష పెడతాడు దేవుడు. ఎవరి ద్వారా? కుటుంబాన్ని సమస్యలు బట్టి, అప్పుల సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు. నువ్వు చేస్తున్న జాబ్ విషయంలో సడన్గా జీతాలు తగ్గిపోతాం, కానీ సడన్గా వెళ్తున్న పనిలో 1000 రూపాయలు అని చెప్పి తీసుకెళ్ళి 150 చేతిలో పెడితే ఎంత ఉండదు? తగదారిన నేను ఇచ్చేది ఇంతే అన్నాడు అనుకో, మనకేమొచ్చింది? ఆటోమేటిక్గా మన ఇంట్లో కరువు వచ్చింది. అబ్బో అంత ప్రార్థన పరురాలకు నీ కరువు ఏంది అంటారు కొంతమంది. అవునా? మోకాళ్ళు చేతులు ఎత్తుతువయ్యా భక్తుడా, నీకెందుకు వచ్చింది ఇబ్బందులు అంటే ఒక మాట చెప్పనా? ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఉండి దేవుని చిత్తానుసారంగా కృపావరములు కలిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారో ఎక్కువ వాడికే శ్రమలు. యోబుకి శ్రమలు రాలేదా? వచ్చిందా రాలేదా? శ్రమలు వచ్చాయి. ఎస్తేరు రాణిగా ఉండి కూడా శ్రమలు రాలేదా? ఉపవాసం ఎందుకు ఉన్నది? శ్రమలు వచ్చాక ఉపవాసం ఉన్నది. అవునా కాదా? శ్రమగా ఎంతమంది ఉన్నారు బైబిల్లో? శ్రమలు అంటూ లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షించాడు. సాంసాన్ని ఢిల్లీల ద్వారా పరీక్షించాడు తెలుసా? మనకి నేత్రాశ ద్వారా పరీక్షిస్తాడు. శరీర ఆశలను బట్టి అబ్బాయి ఏముందిరా అన్నా కానీ పాపం చేసినట్టే శరీరాశ. అందుకే చెప్పాను, ప్రభు చిత్తం మరొక రోజు మాట్లాడుకున్నాం. ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు 5వ మాట, బాధ్యత కలిగి ఉండాలంట. 1 పేతురు 2వ అధ్యాయం 15 వచ్చిన తీయాల స్పీడ్గా, టైం వెళ్ళిపోతుంది. 1 పేతురు 2వ అధ్యాయం 15 వచ్చిన బాధ్యత కలిగి ఉండుట. ఎవరి వల్ల బాధ్యత? దేవుడి మీద ప్రేమ కలిగి, దేవుని ఏర్పాటు కలిగి, దేవుని చిత్తం కలిగిన ఒక బాధ్యత. నాన్నరే ఈ పని చేసుకోండి, ఆ బాధ్యత, అది నా బాధ్యత, ఎందుకు నాకే చెబుతాను అనకూడదు. ఏ బాధ్యత? కొంతమందికి ఏదైనా పనులు చెబుతా, అబ్బా నాకే చెప్పినవా? బాధ్యత భారం. అది బాధ్యత కాదు, భారం. ఒళ్ళు భారం అయి అన్నీ నాకే చెబుతున్నాడయ్యా. అవునా? అది భారంగా చూడకూడదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. శ్రమల పాలు చేశాడనుకో. అవునా? యోబుకి ఇల్లు దూరం చేశాడా? భార్యని దూరం చేశాడా? చేయలా. పిల్లలను దూరం చేశాడు, ఇల్లు దూరం చేశాడు. అప్పులో వచ్చి ఒక పక్క గోల. ఏడవసారి తల దాచుకుంటున్నప్పుడు రాజపుండు ఏర్పాటు అయిపోయింది. ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే వచ్చాడు యోబుకి ఎన్ని శోధనలు వచ్చినా దేవుణ్ణి పల్లెత్తి మాట ఎత్తల. మనమైతే ఎంత ప్రార్థన చేస్తున్నా, నాకు ఇంకా పిల్లలు ఇవ్వలేదు. అవునా? ఎంత దెబ్బ పొడిచామో. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, మోకాళ్ళు వేసి ఏందయ్యా నన్ను మర్చిపోయా? పనికి మాలదానికేమో పిల్లలు ఇచ్చావు, పనికి మాలకేమో అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, నాకేమో అప్పులు పాలు చేసావు అనేవాళ్ళు లేరా మీలో? ప్రార్థన చేస్తుంటే నాకు శ్రమలు ఎత్తావా? అంత చిట్టపోయే వాళ్ళకేమో ఆచారాలన్నీ పాటించే వాళ్ళేమో, ఎదురు నడిచే వాళ్ళు అన్నీ పాటించే వాళ్ళకేమో అన్ని ఎత్తున్నావు. ఆత్మీయంగా నీ చిత్తం ఏదో, నీ ఏర్పాటు ఏదో తెలుసుకున్న నాకేమో శ్రమలు వస్తున్నాయి అన్నాడు అయ్యబు. ఏమల్లా అయ్యబు, యెహోవా ఇచ్చాడు, గొర్రెలన్నీ పోతున్నాయి, మేకలన్నీ పోతుంటే ఫ్రెండ్స్ అన్నారు, ఏం ఫ్రెండ్స్ అయ్యా? ఇల్లే కాదు, నీ ఆవులు, మేకలు, దుగ్గిదెత్తులు, పొలములు అన్నీ పోయాయి, ఇంకా అప్పులో ఉన్నావంటే ఎగతాలు చేసినప్పుడు అన్నాడు కదా, యెహోవా ఇచ్చాడు అనగలిగావా? ఏ దేవుళ్ళే నాకేం మేలు చేశాడు అంటే, మేలు చేస్తే అడగంగానే కమ్మలో ముక్కు పొట్టుగా వడ్డాను నడువుకి తిత్తే అప్పుడు దేవుడు మేలు చేసినట్ట. స్త్రీల గుడి కాబట్టి మీ గురించి చెబుతాను. అప్పుడు దేవుడు మేలు చేసినట్ట. పట్టీలు అడగంగానే ఇస్తే, అవునా? శుక్రవారం పుడితే ఏదో రోకంట ఏదో ఒకటి రేపు పెట్టినారు. అంతకుముందు లేదు నా చిన్నప్పుడు, ఇప్పుడు రేపు పెట్టారు. బంగారం వచ్చిద్దని అంత అన్న. వాళ్ళు ఎన్ని గొనికి సనికి ఇస్తున్నారో మీకు ఆ సంగతి తెలియదు. అప్పులు తెచ్చుకొని పెళ్ళికంటే ఎన్ని అప్పులో. అవునా? ఈయన వర్షం చూస్తున్నా, పాపం డబ్బులు అందక బాధపడే వాళ్ళని చూసి నేను బాధపడ్డా. ఏడ్చి ఇంటికి వెళ్ళి, ప్రభువా పెళ్ళి రేపన్నం కూడా డబ్బులు అందలేదని నేను చాలా బాధపడ్డా.
చూడండి, ఎందుకు నేను ఆ మాట చెప్పగలుగుతున్నాను? ఏ స్థితిలో ఉండి వాళ్ళు అవన్నీ చేయగలుగుతున్నారు మనం ఆలోచిస్తే, దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుని ఏర్పాటు కలిగి మనం ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. నాకు దేవుడు ఒక బాధ్యత, ప్రార్థన చేయటం సంఘానికి, దేశం పట్ల, గ్రామం పట్ల, ఇంకా ఈ సంఘాలకి ప్రార్థన చేసే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు అనుకోవాలి. కానీ ఇంత ప్రార్థన చేస్తున్నా నాకు నువ్వేమిచ్చినవయ్యా అనకూడదు. నువ్వు చూడగలుగుతున్నావంటే దేవుని చిత్తమా? నువ్వు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నావు అంటే మూగోళ్ళు లేవనుకోవాలి, ఇంకా గుడ్డోళ్ళు లేవనుకోవాలి, కాలు చేతులు లేవనుకోవాలి. అన్నీ ఉండి మన ఒంట్లో ఒక్కొక్క వస్తువు విలువైనది. నాకు వీడియో చూసా, కన్ను వచ్చి 1,00,000 అంట, కిడ్నీ వచ్చి 50,000 అంట, గుండె వచ్చి 1,00,00,000 రూపాయలంట. ఇన్ని విలువైన వస్తువులు మనతో వచ్చి అన్ని ఆరోగ్యంగా ఉంచాడు. ఎంతకన్నా ఏం కావాలి? అవన్నీ ఇవ్వమని అడిగాడు దేవుడు. కేవలం నీ శరీరాన్ని అడిగాడు. అవి కూడా ఎందుకు అడిగాడు? బైబిల్లో దాని గురించి చెప్పా, ప్లూహి అని. అది ఎంత శుభ్రం చేసి లైఫ్ బాయ్ సబ్మిట్ చేసినా అలా కంపెనీ కోరుకునిద్దంట. దాన్ని శుభ్రం చేయడానికి, ఆ బురదను శుభ్రం చేయడానికి, నీ శరీరాన్ని, నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి ఆయన రక్తము ద్వారా నిన్ను కడగబడటానికే నిన్ను అడిగాడంతే. ప్రైజ్ ది లార్డ్. నీ ఆస్తిని ఇవ్వమనలేదు, నీ సంపదను నాకు ఇవ్వరా అనలేదు. దేవుడు నీ దేహాన్ని ఇవ్వమన్నాడు, నీ హృదయాన్ని ఇవ్వమన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నేను శుభ్రం చేసి పరిశుద్ధంగా ఉంచటమే ఆయన చిత్తం. మరి నీ చిత్తం ఏమిటి? ఆయన చెప్పినట్టు నడుచుకోగలుగుతున్నావా? 6వ వచనంలో చూడండి, ఎబ్రీ 10వ అధ్యాయం 36వ వచనంలో 6వ మాట, ఓర్వి కలిగి ఉండుట. ఓర్వి తగ్గింపు అన్నమాట, ఓర్పు, సహనం. ఓర్ప అని పేరు పెట్టుకోవటం కాదు, కానీ ఆ పేర్లు ఓర్పు ఉండవు. కొంతమంది దయ అని పెట్టుకుంటారు, నోరు తెరిస్తే గోలే, దయ ఉండదు. అవునా కాదా? కొంతమంది బైబిల్లో పేర్లు యాకోబు అని, పేతురు అని, సామి అని కొన్ని పేర్లు పెట్టుకుంటాం. ఆ పేర్లు ఉండవు ఇంటే తప్పుగా అనుకోవాలి. వాటి ప్రకారం మనం జీవిస్తున్నావా? సామ్యుయేలు ప్రవక్త అనుకుందాం, మన ప్రవక్తగా ఉంటున్నావా? ఓర్ప, ఆమెలో ఓర్పు ఉందా? లేదు. ఇంకా 7వ మాట, ఇష్టపూర్వకంగా సేవ చేయుట. ఎఫెసీయులు 6వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చూద్దాం. 7వ మాట, ఎఫెసీ 6వ అధ్యాయం 6వ వచనం 6-7. ఇష్టపూర్వకంగా సేవ చేయుట. ఇష్టపూర్వకంగా దేవుని మందిరంలో పరిచయం చేయాలి, సాపలేయాలి, కసువుడు వాళ్ళకి కడగాలి. ఎంత ఇష్టపూర్వకంగా, ఎంత ఇష్టంగా చేస్తావో దేవుడు నిన్ను అంతగా అభివృద్ధి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఇష్టంగా నువ్వు ప్రార్థన, కొంతమంది ప్రార్థన చెయ్యాలి అనుకో, పాట అయితే 4 ఏళ్ళు పడతా కానీ ప్రార్థన చేయి, నా వెనక ఆమెకిలే, నా ముందు ఆమెకి అంట. ఎందుకని సిగ్గుపడతావు. అవునా? సిగ్గుపడకూడదు. దేవుడు నీకు ప్రార్థన ఇచ్చాడు, ఇష్టపూర్వకంగా చేయి. దేవుడు పాట ఇచ్చాడా, ఇష్టపూర్వకంగా పాడు. దేవుడు నీకు వాక్యం చదవమని ముందు కూర్చోమని చదవమన్నావా, ఇష్టపూర్వకంగా చదువు, కష్టంగా చదవగా. అప్పుడు ఆశీర్వాదాలు చూస్తూ. కష్టంగా ఉంటే ఆశీర్వాదాలు కనపడవు, ఇష్టంగా ఉంటే ఆశీర్వాదాలు, దీవెనలు కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదాలు, దీవెన